రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో పడవ మునిగి ఇద్దరు మృతి చెందారు. బ్రిడ్జి లంక నుంచి పుష్కర్ ఘాట్ కు పడవలో 12 మంది బయలుదేరారు. హ్యావ్లాక్ వంతెన 8వ స్తంభం వద్దకు వచ్చేసరికి పడవ ప్రమాదానికి గురై నదిలో మునిగిపోయింది. మత్స్యకారుల సాయంతో 10 మంది అతి కష్టంగా ఒడ్డుకు చేరారు. రాజు అన్నవరం నదిలో మునిగి చనిపోయారు. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు 3 గంటలకు పైగా గాలించి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. కోటిలింగాలపేట, సింహాచలం నగరానికి చెందిన వీరంతా కోటిలింగాల ఘాట్ నుంచి సోమవారం మధ్యాహ్నం బ్రిడ్జిలంక వద్దకు వెళ్లారు. ఇక్కడ జూదం ఆడటంతో పాటు మద్యం సేవించినట్టు సమాచారం. తిరిగి ఒడ్డుకు చేరుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. పడవకు రంధ్రం పడి నీరు చేరడంతో మునిగిపోయినట్టు జోరుగా ప్రచారం సాగిన వంతెన స్తంభానికి పడవ ఢీకొట్టడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. కొత్త సహాయక చర్యలు కొనసాగేటప్పటికీ నీటిలో మునిగిపోతుందని బోటు చెప్పినప్పటికీ మరో మంది యువతలకు వచ్చే ప్రయత్నం చేసి మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో కోటిలింగాల ఘాట్ నుంచి సుమారు 12 మంది తప్పు వెళ్ళినట్టు బ్రిడ్జిలంకకు చేసుకుని తిరిగి ప్రయాణంలో సుమారు 7:30 గంటల ప్రాంతంలో ఓలాక్ బ్రిడ్జి 7-8 పిల్లర్లకు తెచ్చడానికి బోటు నీరు ప్రవేశించి మునిగిపోవడం జరిగింది. అందులో 9 మంది ఈదుకుంటూ పక్కన పిల్లర్ నెంబర్ 8ని పట్టుకోవడం, ఆ టైంలో పక్కన ఉన్న జాలర్లు వాళ్ళని సురక్షితంగా ఒడ్డు జరిగింది. బోట్ డ్రైవర్ కూడా ఈ సంఘటన పట్ల వెళ్ళిపోయాడు. ఇద్దరు మటుకి అన్నవరం అనే అతను సింహాచలం సంబంధించిన అన్నవరం ఏజ్ 54 years, అట్లానే ఇంకొక అతను రాజు 25 years. ఇద్దరు ఆచూకీ తెలియట్లేదు. వీళ్ళ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సర్వీస్, రెవెన్యూ సుమారుగా బోట్లు 12 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది. పోలీసులు గస్తీ లేకపోవడం వల్ల ప్రమాదం జరుగుతున్న ఆరోపణలు, యువత కూడా పెద్ద ఎత్తున వెళ్తారు. వీళ్ళందరూ కూడా లోకల్ స్థానికులు, వాళ్ళు రకరకాల పనుల మీద వెళ్తుంటారు. వాటి మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. టూరిజం బోట్ ఒకటి బోట్ ఒకటి ఉంది సార్, ఇలా డ్రింక్ చేయడానికి వెళ్తారు చూడాలి. దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుంది. మీరు మత్స్యకారులను వదిలేస్తున్నారు, కానీ అలాగే చాలా జరుగుతున్నాయి. ఫోటో షూట్లు కానీ దానికనేది లోపల తీసుకొస్తున్నారు. దాని మీద కూడా నిఘా కొనసాగుతుంది. దాని మీద కూడా ప్రత్యేక పనిచేసి సార్ రాబోయే రోజుల్లో పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటారు? తప్పకుండా ఇంటి మీద నిఘా పెడతామండి. సార్ ఒకసారి ఎలాంటి ఇది జరగకుండా కూడా పూర్తి భద్రతా స్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఆ లంకల మీద మీ సర్వేలెన్స్ ఏమైనా ఉందండి? ఇప్పుడు ఇక్కడ 5 లంకలు 6 లంకలు ఉన్నాయి.